ఉదయకాల ప్రార్థన. అతి పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సకల సృష్టి కారణభూతుడా, అయా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. గతించినటువంటి రాత్రి కాలము మీ సహాయం దయచేశారు తండ్రి. అయా మీ యొక్క రక్షణ మాకు అనుగ్రహించారు. మా బిడ్డలకు, మా కుటుంబానికి, మాకు కలిగిన సమస్తానికి మీరు తోడై ఉన్నారు. ఈ యొక్క ఉదయకాలంలో మరొక నూతన దినంలో, ప్రశస్తమైన రోజులో అయా మేము సజీవులంగా చేరి ఈ విధంగా ప్రార్థించుకొనగలుగుతున్నాము తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలయ్యా. అయా మీరు మా ఎడల చూపించిన ఈ కృప ఉన్నతమైనదయ్యా, ఎనలేనిది, గొప్పది తండ్రి. అయా మా బలము, మా శక్తి, మా జ్ఞానము, మాకున్న ఏది కూడా మమ్మల్ని ఈరోజు సజీవులుగా నిలపలేదు నాయన. కేవలము మీ ప్రేమ, మీ కృప మాత్రమే తండ్రి మేము సజీవులుగా ఉండుటకు కారణమై ఉన్నది తండ్రి. అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఎస్ లార్డ్, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో భక్తుడు అంటున్నట్లుగా, అవును తండ్రి, మేమేమై ఉన్నామో, ఈ రోజున ఏ స్థితిలో ఉన్నామో, ఏదైతే అనుభవిస్తున్నామో, దేనినైతే సమకూర్చుకొనగలుగుతున్నామో, కేవలము మీ కృప వల్ల మాత్రమే అది మేము పొందుకున్నాము తండ్రి. అయా మేము మా సొంత జ్ఞానాన్ని బట్టి, మా బలాన్ని బట్టి, మాకున్న దేనిని బట్టి కూడా అతిశయపడకుండా, అయా కేవలం మీ కృపను బట్టే మేమందరము ఈ స్థానంలో ఉన్నాము, ఈ విధంగా జీవించగలుగుతున్నాము అని గుర్తెరిగి అయా భయభక్తులతో జీవించే సహాయము దయచేయండి. అయా ఈరోజు మాది కాదు, ఈరోజు మీది నాయనా. ఈ రోజున తండ్రి మా పైన అధికారాన్ని మీకు అప్పగిస్తున్నాము. సర్వలోకాధిపతివైన దేవుడవు, ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత దీవెనలు ప్రతి బిడ్డ పైన కుమ్మరించండి. ఉదయాన్నే లేవగానే ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో సకల సమృద్ధిని, దీవెనలను, ఆశీర్వాదాలను కుమ్మరించండి ప్రభువ. వారి ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా స్థిరపరచండి తండ్రి. అయా ప్రయాణాల విషయంలో సహాయము దయచేయండి. అనేక ప్రాంతాలకు మా ప్రయాణాలు ఈరోజు కొనసాగుతుండగా, పనుల నిమిత్తం వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా తండ్రి, ఏ బిడ్డకు కూడా ఏ అపాయము, చిన్న ప్రమాదం కూడా జరగకుండా సురక్షితముగా ఉండే కృప చూపించండి తండ్రి నాయనా. అదే విధంగా చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు అన్నిటినీ కూడా దీవెనకరంగా ఉండునట్లుగా సహాయము దయచేయండి. నూరంతలుగా ఫలించే కృప చూపించండి. జ్ఞానముతో, బలముతో, శక్తి సామర్థ్యములతో వారందరినీ నింపండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు, కక్షలు, పగలు ఏవి లేకుండా ప్రతి ఒక్కరికి సమాధానకరమైన, నెమ్మదికరమైన జీవితాన్నే దయచేయండి తండ్రి. అపవాదిని మీ చేతికి అప్పగిస్తున్నాం. మాకున్న ప్రతి ప్రతికూల పరిస్థితిని ఈరోజు మీ చేతికి అప్పగిస్తున్నాం. అయా అవి మా దరికి రాకుండా మాకు క్షేమాన్ని దయచేయండి తండ్రి. మీరు ఇచ్చిన సమయాన్ని వృధాపరచకుండా జ్ఞానము కలిగి ఉండుటకు సహాయము దయచేయండి. ఎవరు ఆకలి బాధలతో ఉండకుండా, అనారోగ్య పరిస్థితులను బట్టి చింతించకుండా, ఆర్థిక కష్టాలు ఈరోజు చవి చూడకుండా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తి సామర్థ్యములను, ఆర్థికంగా అభివృద్ధిని మీరే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. అయా ఈ రోజున ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు. తగిన జ్ఞానము, జ్ఞాపక శక్తి బిడ్డలకు దయచేయండి. క్వాలిఫై అవ్వనట్లు, సెలెక్ట్ అవ్వనట్లు, మీ సాక్షులుగా నిలవబడినట్లు కృప చూపించండి. రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ అన్ని విషయాల్లో మీ సహాయము దయచేయండి. అన్ని రిపోర్ట్స్ వారికి అనుకూలంగా ఉండుటకు కృప చూపించండి ప్రభువా. అదేవిధంగా మీ మాట్లాడుతున్న మాటలను బట్టి, మా ప్రవర్తనను బట్టి మీ నామము ఎక్కడ అవమానించబడకుండా మీ నామాన్ని ఘనపరిచేవారిగా మమ్మల్ని నిలవబెట్టుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము. అయా గృహముల యందు ఒంటరిగా ఉంటున్న గృహిణీలు, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, వృద్ధులు వీరందరికీ
మీ కంచెం, మీ కాపుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నామయ్యా. ఈ లోక మాయలు ఎవరు పడకుండా, అపవాది ఉచ్చుల్లో చిక్కుపడకుండా వాక్య జ్ఞానంతో ముందుకు సాగే శక్తి ప్రతి బిడ్డకు మీరే దయచేయమని, మీరు చూపించిన కృప దయను బట్టి ఈరోజు నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి. మేము కొందరికైనా ఈరోజు వాక్యాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకు దయచేయమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.